ఎన్నికల కోసం కాదు, రాబోయే ఎన్నికల కోసం కాదు, రాబోయే తరాల కోసం కృషి చేస్తాడు కాబట్టి నిజమైన నేతగా ఉంటాడు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక నిఖార్సైనటువంటి రాజకీయ నేతృత్వం ఎలా ఉంటుందో వారిని చూస్తుంటే తెలుస్తూ ఉంటుంది. ఒక నవనీతం లాంటి హృదయం ఉన్నటువంటి నేత మన పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు. రసగీతంలా మాధుర్యభరితంగా ఉంటుంది ఆయన యొక్క ఆలోచన సరళి. ఒక ఔదార్యం కనపడుతుంది, ఒక ఔన్నత్యం ఉంటుంది, సదా వందనీయమైనటువంటి ఆదర్శం ఆయన మాటలు ఆయన చేతలో స్ఫుటంగా కనిపిస్తుంది. కాబట్టే జనసేన మొత్తం ఎంతో విస్తృతమైనటువంటి రీతిలో గట్టిగా మనస్ఫూర్తిగా మన పవర్ స్టార్కి స్వాగతం చెప్తారు. ఎందుకంటే ఆయన రేపటి రోజు మాత్రమే చూడడు, మన దీర్ఘగామి దీర్ఘదర్శి. అలాగే ఒక దీర్ఘదర్శిగానే ఉండటం మాత్రమే కాదు, శీఘ్రగామి. అనుకున్న పనులు చిటికలో సాధించుకుంటూ వెళ్ళాలి, దానికి కావలసిన తోటి విజన్ తోటి ముందుకెళ్ళాలి అంటాడు. అలాగే ప్రతినిత్యము, ప్రతిరోజు, ప్రతి గడియ ఈ రాష్ట్రం తాలూకు ప్రజల యొక్క క్షేమం గురించి హాయిగా ఆరోగ్యంగా ఏ చింత లేకుండా ఉన్నారా అనేటువంటి ఒక ఆలోచన చేస్తారు మన పవన్ కళ్యాణ్ గారు. అలాగే మన అందరి యదమందిరాలలో ఆయన ఆవాసం ఉంటున్నాడంటే అది ఆయన గొప్పతనంగా మనవి చేస్తే, తను పంచేటువంటి మంచితనాల సావాసమే మనమంతా జనసేన